స్టోరీస్ తెలుగు. అక్క, ఆ గూండాలు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే బాబాయ్ పిన్నిలని ఎలా కొట్టామో ఆ గూండాలను కూడా అలా కొట్టడానికి మనం రెడీగా ఉండాలి. ఇప్పుడు భయపడితే మనకే హాని కలుగుతుంది. అవునక్క, ఇప్పుడు మనం పోరాడాలి. అక్కా చెల్లెళ్ళిద్దరూ గూండాలతో పోరాడేందుకు సిద్ధమయ్యారు. నా గల్లులోనే పెప్పర్ స్ప్రే కొట్టి పారిపోతారా? ఒక్కసారి ఎలాగో తప్పించుకున్నారు, కానీ ఇప్పుడు మిమ్మల్ని వదలను. ఏమైంది అవంతిక? ఎందుకంత భయపడుతూ నిద్రలేచావు? ఏదైనా పీడకల వచ్చిందా? అవునక్క, ఆ గూండాలు మన ఇల్లు తెలుసుకొని వచ్చి మన ఇద్దరిని కిడ్నాప్ చేసినట్టు కల వచ్చింది. ఆపండి మీ నాటకాలు. మేము మీకు డబ్బులిచ్చాము, మాకు అమ్మాయిలు కావాలి. అమ్మాయిలు అంతే. ఇప్పుడు అమ్మాయిలను మీరు ఎక్కడి నుంచి తెస్తారో అది మీ ప్రాబ్లం. అమ్మాయిలు పారిపోయారు, అది మీకు కూడా తెలుసు కదా. మేమెక్కడి నుంచి పట్టుకురాగలం? మేము నీ ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోతాము. అయినా సరే మాకు అమ్మాయిలు తొందరగా కావాలి. బాబాయ్ పిన్ని గూండాలను చాలా రిక్వెస్ట్ చేశారు, కానీ వారి మాటల్ని వినలేదు. వారిని ఆ గూండాలు బాగా కొట్టి వారింట్లో ఉన్న డబ్బులు, బంగారం, ఇంకా విలువైన వస్తువులన్నీ తీసుకుని వెళ్లిపోయారు. ముసలాడికి కూడా 10-11 సంవత్సరాలు ఒక పాప ఉంది. అవునా? అయితే ఆ పాపను మన నుంచి దాచిపెట్టుంచాడు. మరేం పర్లేదు, ఇంకోసారి వచ్చినప్పుడు ఆ పాపను ఎత్తుకెళదాం. అయ్యో, నా బంగారం, డబ్బు అన్ని దోపిడీ చేసేశారు. అయ్యయ్యో. నోరుముయ్, నీకు నీ బంగారం మీద బెంగగా ఉందా? మన అమ్మాయి గురించి ఆలోచించు. ఈ గూండాల కంట్లో పడకుండా మన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మా, నాన్న, ఏమైంది? మిమ్మల్ని మళ్ళీ ఎవరు కొట్టారు? నీలిమా, ఈ రోజు నుండి నువ్వు బయటికి వెళ్ళొద్దు. నేను రేపే నిన్ను ఏదైనా మంచి హాస్టల్లో జాయిన్ చేస్తాను. హాస్టలా? హాస్టల్కి ఎందుకు వెళ్ళాలి? నేను ఇక్కడే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. మీరిద్దరూ చాలా చెడ్డవారు. నా ఇద్దరు అక్కల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టేవారు, వారిని ఎంతో కొట్టేవారు. వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి పారిపోయి చాలా మంచి పని చేశారు. నేను కూడా వారితో పాటు ఆ రోజు పారిపోయి ఉండాల్సిందే. నీలిమకు హాస్టల్కి వెళ్లటం అస్సలు ఇష్టం లేదు, కాని ప్రకాష్ రాజ్ దగ్గర వేరే మార్గం లేదు. నీలిమను హైదరాబాద్లోని ఒక స్కూల్లో హాస్టల్లో చేర్పించాడు. ఇష్టం లేకపోయినా ఆమె హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉండేది. నేను బాగా చదువుకొని పెద్దయ్యాక అనామిక, అవంతిక అక్కల దగ్గరికి వెళ్ళిపోతాను. మీ ఇద్దరిని చాలా మిస్ అవుతున్నానక్క. ఇప్పుడు ఆ గూండాలిద్దరూ ప్రకాష్ ఇంటిపై నిఘా పెట్టారు. అతని కూతుర్ని ఛాన్స్ దొరకగానే ఎత్తుకు వెళ్లిపోవాలని కాపు కాస్తూ ఉన్నారు. కానీ నీలిమ వారికి ఎప్పుడూ కనిపించేది కాదు. అక్కడ విక్రాంత్ ఆర్మీ డ్యూటీకి వెళ్లిపోతాడు. అనామిక, అవంతిక ఇప్పుడు చాలా తెలివిగా మారారు. ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి. విక్రాంత్ కూడా సెలవు తీసుకుని ఇంటికి వస్తూనే ఉన్నాడు. అనామిక, మీరు చాలా బాగా వంట చేస్తారు, కానీ అవంతిక, అయ్యో బాబోయ్. విక్రాంత్ అన్నయ్య, మీరెప్పుడూ అక్కను పొగడ్డానికి నన్నేదో ఒకటి అంటూనే ఉంటారు. వారు ముగ్గురు హ్యాపీ ఫ్యామిలీగా మారిపోయారు. అవంతిక ఐపీఎస్ క్రాక్ చేసి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇక నీలిమ కూడా తన 10వ తరగతి పూర్తి చేసింది. అలా ఒకరోజు, నీలిమ, నువ్విలా చెప్పకుండా ఇంటికెందుకొచ్చేశావు? ఏంటమ్మా ఇది? నేను నా ఇంటికి రావడానికి కూడా ముందు పర్మిషన్ తీసుకొని రావాలా? అలా కాదురా చిట్టి తల్లి, అదేంటంటే నువ్వు ఇక్కడ సేఫ్ గా ఉండలేవురా, అందుకే ఏంటి? నేను జీవితాంతం హాస్టల్లోనే ఉండాలా? నా ఫ్రెండ్స్ అందరూ హాలిడేస్ లో ఇంటికి వెళ్ళిపోయేవారు, కానీ నేను ఎవ్రీ ఇయర్ హాలిడేస్ లో కూడా హాస్టల్లోనే ఉండేదాన్ని. ఇదంతా నేను ఇంకా సహించలేను. ఇప్పటి నుంచి నేను ఎక్కడ ఉండాలి, ఏం చేయాలనేది అన్ని డిసిషన్స్ నేనే తీసుకుంటాను, మీరు కాదు. ప్రకాష్ ఇంకా తన భార్య ఇద్దరి మనసు విరిగిపోయింది. వారికి అనామిక, అవంతికల శాపం తగిలింది. వారి సొంత కూతురే వారిని ఇష్టపడేది కాదు. వారితో ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడేదే కాదు.
వారిద్దరికీ అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు అనాథలుగా మిగిలిపోయారు. అక్క అక్క ఇది చూడు, నీ చెల్లెలు ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయింది. ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను అవంతిక. ఈ రోజు అమ్మా నాన్న బతికుంటే వాళ్లు కూడా నిన్ను చూసి గర్వపడేవారు. అక్క ఇప్పుడు మనము మన నాన్న ఆస్తి మొత్తం తిరిగి దక్కించుకోవాలి. మనం చిన్నప్పుడు మన అమ్మా నాన్నలతో ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడే ఉండాలి. వడ్డీతో సహా మనం మన ప్రాపర్టీని పొందటానికి తప్పకుండా వెళ్దాం. కానీ విక్రాంత్కి ఈ విషయం గురించి చెప్పి వెళ్ళాలి. అతను మన కోసం చాలా చేశాడు. అతను ఇంట్లో లేని సమయంలో మనం ఈ ఇంటిని వదిలి వెళ్లలేం. వా, ఆఖరికి అవంతిక పోలీస్ ఆఫీసర్ అయిందే. ఈ రోజు తన అక్క కల కూడా నెరవేరింది. వెల్కమ్ అవంతిక. ఈ రోజు నీ ఫస్ట్ డే. సో ఐల్ అసైన్ యు ఎ న్యూ కేస్. ఉమెన్ ఇన్ చైల్డ్ ట్రాఫికింగ్ ఇక్కడ చాలా పెరిగింది. ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంది. ఆడపిల్లల్ని కొనటం లేదా కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మటం వారి పని. ఇప్పుడు నీ పని ఏంటంటే ఆ క్రైమ్ ని శాశ్వతంగా ఆపేయాలి. సరే టీనా మ్యామ్, ఐ విల్ డూ మై బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. నీలిమ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేనెక్కడికైనా వెళ్తాను, మీకేంటి? బయటకు వెళ్ళకు తల్లి, ఆ గూండాలు నిన్నెత్తుకెళ్తారు. ఎత్తుకెళ్తే బాగుంటుంది. ఇతరుల కూతుర్లతో తప్పుగా ప్రవర్తిస్తే మీ సొంత వారికి కూడా అదే జరుగుతుందని మీకు తెలుస్తుంది. ఎన్నిసార్లు వద్దన్నా వినకుండా నీలిమ షాపింగ్కి వెళ్ళిపోతుంది. అరే చూడు చూడు, ఇదే ప్రకాష్ రాజు కూతురు. అవునా, రోడ్డు మీద ఎవరూ లేరు. ఇదే కరెక్ట్ టైం. పద, దాన్ని కిడ్నాప్ చేద్దాం. గూండాలు నీలిమను ఎత్తుకొని సైలెంట్గా ఉన్న ఒక ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నీలిమ ఒక్కతే కాదు, నీలిమ లాంటి 7-8 మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. వారిని కూడా నీలిమలాగే కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. అందరమ్మాయిలు ఏడుస్తూ ఉన్నారు. అక్కడ్నుంచి పారిపోవడానికి కూడా వీల్లేదు. అలాగే 24 గంటలు గడిచాయి. కాని నీలిమ ఇంటికి తిరిగి రాలేదు. ఇంకా ఎంతసేపు ఇలానే ఎదురు చూస్తూ ఉంటారు? ఇక పదండి, పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేద్దాం. నా కూతురు ఏ పరిస్థితిలో ఉంటుందో ఏమో. అయ్యో దేవుడా! నువ్వు చెప్పింది నిజమే, పద వెళ్దాం. ప్రకాష్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. అలా 3 రోజులు గడిచిపోయాయి. కానీ నీలిమ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఈరోజు రంజిత్ ఇంకా అతని మనుషులు వస్తారు. ఈ అమ్మాయిలనందరినీ రెడీ చేసి పెట్టు. సరే సరే, అందరినీ బాగా రెడీ చేసి పెడతాను. అశోక్, ఈ బండి ఈ వారంలో 2వ సారి పాడైపోయింది. లాస్ట్ వీక్ తెచ్చినప్పుడు బాగా రిపేర్ చేశానన్నావు. ఈసారైనా బాగా రిపేర్ చేయి. మేడం, బైక్ మీద ఏం భరోసా? ఎప్పుడైనా హ్యాండ్ ఇస్తుంది. నేను ఇప్పుడే రిపేర్ చేస్తాను, మీరు కూర్చొని చాయ్ తాగండి. ఏ రామో, మేడంకు ఒక కప్పు స్పెషల్ చాయ్ తీసుకురా, తొందరగా తీసుకురా. అశోక్, ఒక వ్యాన్ అడ్జస్ట్ చేయమని చెప్పాను కదా, రెడీ అయ్యిందా? 1 గంటలో ఇస్తానన్నా. ఏ తొందరగా చెయ్యి, మాకు టైం లేదు. అరే, వీళ్ళిద్దరూ ఆగుండాలే కదా. వీళ్ళ మొహాలు నేను ఎలా మర్చిపోగలను? వీళ్లను ఫాలో అయితే ఆ గ్యాంగ్ గురించి ఏదైనా ఆధారం దొరకొచ్చు. ఆ గూండాలను ఫాలో చేస్తూ అవంతిక అదే సైలెంట్గా ఉన్న ప్రాంతానికి చేరుకుంది. హలో కంట్రోల్ రూమ్, అమ్మాయిలు అక్కడే ఉన్నారని ఇన్ఫర్మేషన్ రాగానే అవంతిక పోలీస్ ఫోర్స్ని అక్కడికి వెంటనే రమ్మని ఫోన్ చేసింది. పోలీసులు అక్కడికి చేరుకోగానే ఆ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేశారు. ఇక అవంతిక ఆ అమ్మాయిల దగ్గరకు వెళ్ళగానే, అవంతికక్క, నీలిమా నువ్విక్కడా? అవునక్క, ఇదంతా మా అమ్మా నాన్నలు చేసిన కర్మఫలం. లేదు, నేను వెళ్ళను. నేను మీ ఇద్దరితోనే ఉంటాను. నీలిమ, ఇప్పటికీ బాబాయ్ పిన్ని గత 3 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. నువ్వు ఇంటికి వెళ్ళి తీరాలి. ఇదంతా నీ వల్లనే. నా అన్న కూతురులను నువ్వు ఒక్క రోజు కూడా మంచిగా చూసుకుంది లేదు. వాళ్ళను రాచి రంపాన పెట్టావు కదే పాపిష్టిదానా. నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన ఈ పాపంలో మీకు కూడా భాగముంది. ఎందుకు 2 చెంపదెబ్బలు కొట్టిన నాపలేదు మీరు? తప్పుడు పనిలో నన్ను సపోర్ట్ చేశారు. అయ్యో, ఓ దేవుడా, నన్ను క్షమించు. నీలిమ, నీకెందుకు అర్థం కావటం లేదు?
సరే వెళ్తాను, కానీ ఒక షరతు. మీరు కూడా నాతో పాటే రావాలి. అమ్మ నాన్న అనుభవిస్తున్న ఆస్తంతా మీదే కదా. నీలిమ ప్రేమ ముందు అనామిక అవంతికలకు ఏళ్ల తరబడి ఉన్న కోపం తగ్గిపోయింది. ఇక ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఇంటికి చేరుకున్నారు. నన్ను క్షమించండి అనామిక, అవంతిక. నేను మీకు చేసిన దానికి దేవుడు కూడా నన్ను క్షమించడు, నాకు తెలుసు. అనామిక, అవంతిక, ఈ ఆస్తి మొత్తం మీదే. ఇప్పుడు మిమ్మల్ని క్షమించమని అడిగే ధైర్యం కూడా నాకు లేదు. కానీ పైన ఉన్న నా అన్న నన్ను క్షమిస్తాడని నేను ఆశిస్తున్నాను. అనామిక, అవంతిక మంచి మనసున్న వ్యక్తులు. చివరికి ఇద్దరూ బాబాయ్ పిన్నిలని క్షమించారు. ప్రకాష్ రాజ్ అతని ఆస్తి మొత్తం వారిద్దరి పేరు మీద రాసేశాడు. ఇక అందరూ ఒకే ఇంట్లో చాలా ఆనందంగా ఉండేవారు. మీరా? మీరు ఆర్మీ ఆఫీసర్ విక్రాంత్ కదా? అవును, నేను విక్రాంత్ని. ఒక నిజం చెప్పనా? అనామిక అక్క మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. విక్రాంత్, అనామిక, ఐ లవ్ యూ సో మచ్. విల్ యూ మ్యారీ మీ? ఇంకేం కావాలి? అనామిక విక్రాంత్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తుంది. అనామిక ఇక ఏమీ ఆలోచించకుండా విక్రాంత్ కి వెంటనే ఓకే చెప్పేసింది. అనామిక పెళ్లి నేను చాలా గ్రాండ్ గా చేస్తాను. నేనైతే పట్టుచీర కట్టుకొని డాన్స్ వేస్తాను. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.